ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత, ఏంటి మాట్లాడుతుంటే మాట వినకుండా మధ్యలోనే వచ్చేసావే? అక్కడ ఉండి ఏం లాభం? మీరు మీ పిన్ని మాటే వింటారు తప్ప నా మాట వినరు కదా. నా మాటన్నా నీకు విలువ లేదా? నాకు మీరంటే గౌరవం ఉంది. అలాగే మీరు కూడా నాకు విలువ ఇవ్వాలి, నన్ను నమ్మాలి. నువ్వు చెప్పింది నిజమని నిరూపించకుండా వచ్చేసావు. మీ పిన్ని వాళ్ళు చేసిన తప్పుకు సాక్ష్యాలు ఆధారాలు లేవు. వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేశారు, అందుకే వచ్చేసాను. ఎదుటి వాళ్ళ మీద నింద వేసి అది నిరూపించలేనప్పుడు నీదే తప్పవుతుంది కదా సీత. సాక్ష్యాలు లేనంత మాత్రాన ఆవిడ చేసిన తప్పు ఒప్పైపోదు. సాక్ష్యాలు లేనప్పుడు కోర్టులో జడ్జి కూడా నమ్మడు. నేను మాత్రం ఎలా నమ్ముతాను? మీరు నమ్మండి, నమ్మకపోండి. ఆవిడ తప్పు చేసింది. ఆవిడ తప్పు నువ్వు నిరూపించలేదు కాబట్టి ఇప్పుడు తప్పంతా నీదే అయింది. నువ్వొచ్చి పిన్నికి సారీ చెప్పాలని అందరూ అడుగుతున్నారు. చెప్పనని కిందే చెప్పాను కదా. నేను కూడా వచ్చి అడుగుతున్నాను కదా. ఆ దేవుడొచ్చి చెప్పినా చెయ్యని తప్పుకి క్షమాపణ చెప్పను. పట్టుదలకి ఇది సమయం కాదు సీత. క్షమించమని పిన్నితో ఒక మాట చెప్పి వచ్చేయ్. ఆ మాట తప్ప ఇంకేమైనా అడగండి, చేస్తాను. అదొక్కటి చెయ్యి, నిన్నింకేమీ అడగను. నేను తప్పు చేశాను అని మీకు అనిపిస్తే మీకు సారీ చెప్తాను, ఇంకెవరికి చెప్పను. నీ వల్ల మా పిన్ని హర్ట్ అయింది, కన్నీళ్లు పెట్టుకుంది. మా పిన్ని ఏడవడం నేనెప్పుడు చూడలేదు. ఆవిడ కావాలని నాటకాలాడుతోంది. ఆ నటనకు మీరు పడిపోతారేమో కానీ నేను పడను. నాకు కోపం తెప్పించకు సీత. నీ వల్ల నేను కూడా మా పిన్నిని బాధ పెట్టాను. ఎంతసేపు పిన్ని పిన్ని అంటారు? మీకు పెళ్ళయింది, మిమ్మల్ని ప్రేమించే భార్య ఉంది. తన గురించి ఆలోచించరా? తను బాధపడినా మీకు పర్వాలేదా? నాకు మా పిన్ని తర్వాతే ఎవరైనా. అంటే నేను కూడానా? నేను నీ మంచి కోరే చెప్తున్నాను. నా మంచి కోరితే నన్ను సారీ చెప్పమని అడగకండి. నాకు కూడా నా వ్యక్తిత్వం తర్వాతే ఏదైనా. మా పిన్నికి సారీ చెప్తే నీ సొమ్మేం పోయింది? ఆవిడ తప్పు చేస్తే నేను సారీ చెప్పాలా? నా బాధ మీకెప్పటికి అర్థమవుతుంది? నీకు ఒక్కరోజే టైం ఇస్తాను సీత. రేపట్లోగా మా పిన్నికి నువ్వు సారీ చెప్పాలి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరేం చేసినా సరే నేను మీ పిన్నికి సారీ చెప్పను. చెప్పనుగాక చెప్పను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.